గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో సూపర్ 6 పథకాల్లో భాగంగా శ్రీశక్తి ఉచిత బస్సు కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాథం మన ఆధ్వర్యంలో నిర్వహించడం. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని గాంధీ బొమ్మ జంక్షన్ నుండి వడ్లపొడి, కూర్మన్నపాలెం, దువ్వాడ నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు మహిళలతో ప్రయాణం చేసి 0 టికెట్ మహిళలకు అందజేయడం జరిగింది. వార్డు అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఒక్క ఏడాదిలో సుమారు 14 కోట్ల అభివృద్ధి పనులు చేయించామని వెల్లడించారు. నేనే శ్రీనివాస్ గారికి కూడా చెప్పాను. నేను ఈరోజు 87వ వార్డు ప్రాంతంలో స్త్రీశక్తి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా వార్డు నాయకులు, అలాగే ఇక్కడ తిరుమల అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా మరి ఏదైతే గత ఎన్నికలకు ముందు మీ దగ్గరకు వచ్చాం, సూపర్ 6 పథకాలతో మీరు మమ్మల్ని గెలిపిస్తే సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి గతంలో గెలిచిన వెంటనే సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, మరి మొన్న అన్నదాత సుఖీభావ్ కానీ, మరి డిఎస్సి కానీ, మెగా డిఎస్సి కానీ 16,347 పోస్టులు కానీ, అలాగే తల్లికి వందనం, అలాగే మరి ఈవేళ అన్న క్యాంటీన్లు కానీ, ఈవేళ స్త్రీశక్తి, మరి అదే కాకుండా ఆ రోజు పెన్షన్ కూడా గెలిచిన వెంటనే 4,000 ఇస్తాం, 3,000 కల్పిస్తాం, ఈ 3 నెలలు కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. దాంతోపాటు మరి ఈవేళ శ్రీశక్తి ఓపెన్తో పాటు మరి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మాదంతా 87వ వార్డు ప్రాంతం ప్యూర్లీ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ కాలనీ. ఈవేళ ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మేము ఆ రోజు అమర్నాథ్ చేసినట్టు పల్లా శ్రీనివాసరావు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది, చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది, మేము గెలిస్తే ప్లాన్ని కాపాడుతామని. ఈవేళ 14,000 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈవేళ మన స్టీల్ ప్లాంట్కి వెచ్చించడం జరిగింది. 11,400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2,600 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈరోజు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు బేరేజ్ చేసుకొని మరి ఈరోజు సంక్షేమం అనేది ప్రజలకు ఇస్తే అభివృద్ధి, మా వార్డు అభివృద్ధి కూడా మీ అందరూ తెలియాలి.